16 ఎంపీ సీట్లను గెలుచుకుంటే కేంద్రంలో టీఆర్ఎస్ కీలక పాత్రను పోషిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకంతో అన్నదాతల్లో మనోధైర్యాన్ని నింపారని ప్రశంసించారు. మహబూబాబాద్లో వార్ వన్ సైడ్ కావాలన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతి కవిత 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతి కవిత, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. మొత్తం వన్ సైడ్ కావాలి, వార్ వన్ సైడ్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం డీలా పడ్డది, ఇక లేచే పరిస్థితి లేదు. ఎంత లేపినా ఇక శ్మశాన వాటికే పోయేందుకు సిద్ధపడ్డది. మన కేసీఆర్ గారు ప్లాన్ వేశాడు. చాలా మంది అన్నారు 2 ఎంపీ సీట్లు తీసుకొచ్చి ఈయన తెలంగాణ ఎత్తడాన్ని యథేష్కం చేశారు. ఢిల్లీలో 2 తోటి చక్రం తిప్పి తెలంగాణ తెచ్చిన మొగోడు కేసీఆర్ గారు. ఇలా 16 సీట్లు చేతిలో పెడితే ఏ చక్రం తిప్పుతాడో తెలియదు. ఆయన పోయి సీటు మీద కూర్చున్నా విచిత్ర పోని అవసరం లేదు. వేసిండు, అప్పటికే 100 మంది ఎంపీలను తయారు చేసిండు. అంటే కేంద్రంలో మనం చక్రం తిప్పుతేనే ఈ రాష్ట్రానికి నిధులు వస్తాయనేది పట్టుదలతోటి ఉన్నాడు. మన రాష్ట్ర నిధులతోటి 4 ఏళ్లు చేసుకున్నాం, ఎవ్వరు చెయ్యనంత పనులు చేశాం. గతంలో కవిత గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ అందరికీ ఆమె సుపరిచితులే. మరి శంకర్ నాయక్ గారు కూడా 2వసారి ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఈసారి జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారికి కనీసం 50,000కు తగ్గకుండా మెజారిటీ ఇవ్వాలి అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ మహబూబాబాద్ జిల్లాను ఇతర జిల్లాలతో పోటీపడే విధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మీరందరూ కూడా సమన్వయంతో కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. 17కు 17 పార్లమెంటు స్థానాలు మనం గెలవబోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అయితే ఏ పార్లమెంట్ లో ఎంత మెజారిటీ వస్తుంది అనేదే ఎన్నికల తర్వాత తేలబోతున్నది తప్ప విజయం గురించి కాదు అని చెప్పి కూడా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తక్కువ సమయం ఉంది. అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు మీ అభ్యర్థి కవిత గారు రాకపోవచ్చు, కానీ మీరందరూ నేనే పోటీ చేస్తున్నా అని భావించి మరి ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్ని కీలకంగా తీసుకొని పనిచేయాలని నేను నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ శాసనసభ్యులు కేసీఆర్ గారి దగ్గర ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల కంటే ఎక్కువ మరి డోర్నకల్, నర్సంపేట 50 ఇస్తామంటే అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇస్తాను సార్ అని చెప్పి కేసీఆర్ గారి దగ్గర మాట ఇచ్చారు. వారి మాటను నిలబెట్టాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కవితకు కారు గుర్తుకు ఓట్లేసి గెలిపియాలని మరి 4వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, కేంద్రంలో అక్కడ వెళ్ళి కొట్లాడాలంటే 16కు 16 పార్లమెంట్ అందరు సభ్యులు గెలవాలి. గెలిస్తేనే రేపు మనం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కావచ్చు, మనకు సమ్మక్క సారలమ్మ సంబంధించిన అది కూడా జాతీయ హోదాగా ప్రతి ఒక్క విషయానికి వస్తే మన పార్లమెంట్లో మన నిధులు నియామకాలు సాధించుకోవాలంటే మీ ఆదరణ ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి. రేపు పార్లమెంటు కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేసి మీరు పార్లమెంట్కి పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ